సో ఈరోజు మేము ఏమనుకున్నామంటే తను ఇచ్చిన బకెట్ లిస్ట్లో కొన్ని చేద్దాం అనుకున్నాం. మన సోషల్ మీడియాలో కానీ నా సరౌండింగ్ పీపుల్ కానీ చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి చిన్న గ్రాటిట్యూడ్గా మనం చిన్న ఎప్రిసియేషన్ లాగా చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు వేద ఎన్ఎస్ఎస్లో కొంతమంది కీ రోల్ ప్లే చేశారనమాట. దాంట్లో ఈ కుమారకులు. సో ఆ అబ్బాయికి వెళ్ళి ఒక చిన్న గిఫ్ట్ భలే హ్యాపీ అనిపించిందండి. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి కొంత లంచ్ టైంలో స్పెండ్ చేసి వాళ్ళతో. హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మన కిరణ్ది March 9th బర్త్డే. సో ఈరోజు మేము ఏమనుకున్నామంటే తను ఇచ్చిన బకెట్ లిస్ట్లో కొన్ని చేద్దాం అనుకున్నాం. బట్ కొన్ని చాలా ఎమోషనల్గా చేసేది ఉంది. సో అది నేను ఇప్పుడు చేస్తే మీరందరూ అంటే మన సోషల్ మీడియాలో కానీ నా సరౌండింగ్ పీపుల్ కానీ చాలామంది ఏమనుకుంటారంటే తిను పోయి మొన్నే అయింది కదా, సో ఎమోషన్ ఎక్కువైపోయి ఇలా చేసేస్తున్నారు అనేది వస్తుందేమో అని కొన్ని నెక్స్ట్ ఇయర్కి చేసాము. అంత నేను హెల్దీగా ఉండి అంత బాగుంటే అవి కంపల్సరీ ఫినిష్ చేస్తాను. ఇవాళ కిరణ్కి వెళ్ళేటప్పుడు అంటే అసలు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కిరణ్ సార్ ఎక్కడికి వెళ్ళలేదు మేడం, మన మధ్యలోనే ఉన్నారు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు అలా మాట్లాడినా వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు అనమాట. సో ఇప్పుడు మన కంపెనీలో ఏం చేద్దాం అంటే కిరణ్కి వెళ్ళే ముందు ఒక 1 month కొంతమంది చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళకి చిన్న గ్రాటిట్యూడ్గా మనం చిన్న ఎప్రిసియేషన్ లాగా చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు కిరణ్ నేను అనుకునేవాళ్ళం అనమాట. ఎక్కడో మన తెలియని వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేసేదానికంటే మన సరౌండింగ్ పీపుల్కి ప్రతి మనిషికి ఒక్కొక్క హెల్ప్ అవసరం అవుతుంది. ప్రతి మనిషికి మనీయే కాదు, డిఫరెంట్ ప్రతి ఫ్యామిలీకి ఒక డిఫరెంట్ సపోర్ట్ అవసరం అవుతుంది. అది మనం ప్లే చేస్తే చాలా బాగుంటుంది అనేది మా ఇద్దరం టామ్ అండ్ జెర్రీయే, బట్ ఇద్దరిది ఏంటంటే 90% కలిసేదనమాట. సో అందుకని ఇద్దరం చేద్దాం, ఎప్పుడు అలాగే అనుకున్నాం, అలాగే చేస్తున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కొన్ని బకెట్ లిస్ట్లో ఇప్పుడు చేయకూడదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నాము. నేను అంతా బాగుంటే సేమ్ అవన్నీ చేస్తాను, మీకు అప్డేట్ కూడా ఇస్తాను. ఇప్పుడైతే కిరణ్కి ఎవరైతే వెళ్ళే ముందు చాలా హ్యాపీనెస్ ఇచ్చారో వాళ్ళకి చిన్న పనులు, వాళ్ళకి హెల్ప్ అయ్యే పనులు చేద్దాం అనుకుంటున్నాం. కొంతమందిని నేను మీకు చూపించలేను, అలాగే వీలైతే కొంతమందిని చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కిరణ్కి సింగిల్ అనమాట, మ్యారేజ్ చేసుకోలేదు. సో తను వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఒక 4 years అయ్యాక, నాకు బాగా గుర్తు 3-4 years అయ్యాక వాళ్ళ వదిన ఎప్పుడూ తనకి డ్రెస్సెస్ అయ్యి కొనేది, షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ అలాంటివి తనే కొనేదనమాట. కొన్నప్పుడు తను కిరణ్ థింగ్స్ మీద అస్సలు ప్రియారిటీ ఇవ్వరు. అవన్నీ సెకండరీ, మనం ఎందుకు వచ్చాము, ఏం పని చేయాలనేది చాలా ఎక్కువ ఉండేది ఎప్పుడు కూడా. సో అదే టైంలో తను బట్టల మీద కానీ తన మీద ఫోకస్ చేసుకునేవారు కాదు, వాళ్ళ వదిన కొనిచ్చేదనమాట. సో నేను యూజువల్లీ కిరణ్ నేను ఏం చేసానంటే ప్రతిదానికి ఒక రిలేషన్ ఉండాలి. ఎవరు ఏమి ఇవాళ రేపు కొన్ని పొజిషన్లు లేవు, అలా లేవు, కానీ అలా ఇష్టం మా ఇద్దరికి. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే వాళ్ళ అన్నయ్య వదినికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు యూఎస్, బట్ ఎవ్రీ ఇయర్ కిరణ్ బర్త్డేకి 100% నాకేం కావాలో ఆ బట్టలు కొనివ్వాలి అని చెప్పానమాట. చెప్పినప్పుడు వాళ్ళ వదిన అన్నయ్య చేత కొనిపించుకున్నాను. ఈసారి వాళ్ళిద్దరే కొనిచ్చారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు చెప్పానంటే ప్రతిదీ ఒక రిలేషన్తో చేస్తే బాగుంటుంది అనేది. అలాగే నెక్స్ట్ బకెట్ లిస్ట్లో మీకు అన్నీ రివీల్ చేస్తాను. బట్ ఎవ్రీ 6 monthsకి ఒక్కొక్క లిస్ట్ ఉంది. ఫస్ట్ కొన్ని హ్యాపీనెస్ని ఇచ్చేవి చేసేస్తాను, ఎందుకంటే కొన్ని లైక్ సాడ్ ఉన్నాయి, కొన్ని అంటే సాడ్ అంటే అయ్యో మిస్ అయిపోయాం కిరణ్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి కొద్దిగా లేటర్ పాటు చేస్తాం. మీకు తెలుసు కదా, మనుషులకి ప్రతి టైమే మనకి ఆన్సర్ అంటే సొల్యూషన్ ఉంటుంది. టైం ఇస్తే ప్రతిదానికి ఒక సొల్యూషన్ జరుగుతుంది అనేది నేను చాలా నమ్ముతాను, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చాలానే జరిగినాయి అలాగా. సో అది ఇవాళ చెప్పాలనుకుంది. కిరణ్ డెఫినెట్లీ మిస్ అవుతున్నాము, అది నో డౌట్. కిరణ్ మనతో ఉన్నప్పుడు లాస్ట్ 1 month మనతో ఉన్నప్పుడు వేద ఎన్ఎస్ఎస్లో కొంతమంది కీ రోల్ ప్లే చేశారనమాట. దాంట్లో ఈ కుమార్కి చిన్న గిఫ్ట్ మన కంపెనీలో ఉన్నంతకాలం ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా తనకు ఒక ఎవ్రీ మంత్ కొంత వచ్చేటట్టు సెట్ చేశాను. అండ్ అలాగే కొన్ని బుక్స్ మీద ఏదో కొంతమంది అందరం ఒక డెసిషన్ తీసుకుని ఆ పని చేస్తున్నాము. అలాగే మీరు చూస్తే లాస్ట్ కొన్ని వీడియోస్లో ఒక అబ్బాయి హెయిర్ కట్ చేస్తాడు, ఆ వీడియో చూసుకుని అయితే తను చాలా హ్యాపీ అయిపోయారు చూసుకుని. సో ఆ అబ్బాయికి వెళ్ళి ఒక చిన్న గిఫ్ట్ అంటే చిన్న హ్యాపీనెస్లే ఎవరితో నా సరౌండింగ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట.
అండ్ అలాగే ఈ టీమ్ అందరూ కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి కూడా ఏదో చిన్నది ఇస్తూ అదే అంటున్నారు, వాళ్ళు అడుగుతున్నారు నా బర్త్డే అనుకుంటున్నారు. లేదు లేదు, కిరణ్ది బర్త్డే అని చెప్పాను. యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కిరణ్ని ఫోన్ చేసి ఏ బర్త్డే గుర్తుంచుకోలేదే అని అన్నారు. నాకు నిజంగా గుర్తులేదు. సో మా టీంతో చెప్పానమాట, మీరు ఎట్టి బస్సులో గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఇయర్ సర్ప్రైజ్ చేద్దాం అన్నాను. బట్ ఆ సర్ప్రైజ్కి ముందే ఆయన నాకు సర్ప్రైజ్ చేసి వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళ కొలీగ్స్‌లో కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, "ఇవాళ ఇలా చేసాం అత్తయ్య" అని. భలే హ్యాపీ అనిపించిందండి. యాక్చువల్లీ కొంత టీమ్ వెళ్ళి ఆహ్, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి కొంత లంచ్ టైమ్‌లో స్పెండ్ చేసి వాళ్ళతో, అలాగే కొంతమంది వెళ్ళి చిల్డ్రన్స్ ఆర్ఫనైజ్ దాంట్లో కొంతమంది దానికి స్పెండ్ చేసి వచ్చారు. స్పెండ్ చేసి అదే కాకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకటే చెప్పేవారు. కిరణ్ రాజు నాకు చాలా ఇది అని చెప్పేవారు. బట్ ఈరోజు ఇలా చేస్తుంటే కూడా వాళ్ళ లవ్‌ని ఇలా చూపిస్తున్నారని అనిపించింది. ఎప్పుడూ కిరణ్ చెప్పేవారు, "మా ఎన్‌ఐఓటీ, ఎన్‌సీసీఆర్‌లో మంచి మంచి మనుషులున్నారు అత్తయ్య. మీరు కలవాలి అత్తయ్య" అనేవారు. సో, ఇవాళ కిరణ్ చెప్పిన దానికి, దీనికి చూస్తే నాకు భలే అనిపించింది. అండ్ అలాగే ఆహ్, కిరణ్ రాజు ఎన్‌సీసీఆర్‌ది వైజాగ్‌లో ఎస్టాబ్లిష్ చేశారు కదా! దానికి తను చాలా మేజర్ రోల్ ఉంది. అక్కడ కూడా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న వాళ్ళందరికీ ఇది చేశారంట. కొంతమంది టెంపుల్స్‌కెళ్లారంట, కంచి కామాక్షి టెంపుల్‌కి. సో హ్యాపీ అండి. థాంక్ యూ సో మచ్.